ఫస్ట్ రెంట్ డబ్బులు ఇరా. ఇస్తా సార్, ఇప్పుడే తీసుకొని వస్తా. రే రే సాయి, రే సాయి, కబోర్డ్లో డబ్బులు పెట్టాను, నువ్వేమన్నా చూసావా? అబ్బా ఏంట్రా పొద్దు పొద్దున డబ్బు అని సావ దొబ్బుతున్నావు. రే ఓనర్ వచ్చాడు రా, రెంట్ డబ్బులు అడుగుతున్నాడు. రాత్రి కబోర్డ్లో పెట్టా, కనిపించట్లేదు. ఆ డబ్బుతోనే కదరా నైట్ మందు తాగినావు. రే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే కదరా నిన్నంతా పార్టీ పార్టీ అని రచ్చ చేసినావు. అందుకే నాతో డబ్బు లేకుంటే కబోర్డ్లో డబ్బు తీసుకెళ్ళి మందు తెచ్చా. రే కొంచెమైనా బుర్ర ఉందారా నీకు? నిన్ను నా రూమ్ లో పెట్టుకునేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. బేసిక్ సెన్స్ ఉండదు, ఎందుకు కొడతారో తెలియదు. రే రాహుల్, రారా బయటికి. చచ్చా ఏమొకడు. ఎక్కడరా రెంట్ డబ్బులు? ఎక్కడా? ఇవ్వరా, ఇవ్వు ఇవ్వు. సార్ రెండు డబ్బులు కనిపించట్లేదు. నైటే మీకు ఇద్దామని కబోర్డ్ లో పెట్టా, మార్నింగ్ చూస్తే లేవు. నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? పోనీ మన స్ట్రీట్ వైన్ షాప్ లో వెతకపోయావా? దొరుకుతుందేమో. మందు దాటానికి డబ్బులు ఉంటే రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు. ఫస్ట్ రూమ్ ఖాళీ చేసేయ్. చెయ్యి రే, చెయ్యి, రూమ్ ఖాళీ చేసేయ్. సార్ 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 ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్, ఇచ్చేస్తాం. సార్ సార్ 3 months నుంచి ఇదే చెప్తున్నావు, అవసరం లేదు. రూమ్ ఖాళీ చేసేయ్. చెయ్యి ఖాళీ చెయ్యి. ఏంటి అంకుల్ మార్నింగ్ అరుస్తున్నారు? ఏంటి ప్రాబ్లం? ఒంట్లో వేడి చేసిందా? కొబ్బరి నీళ్ళు తాగండి, తగ్గిపోతుంది. బాబు గారు వచ్చారా? డిస్టర్బ్ చేశానా? తప్పైంది, క్షమించండి అయ్యా. సరే ఆంటీకి చెప్పి 2 ఫిల్టర్ కాఫీ పంపించండి, ఫుల్ హెడేక్గా ఉంది. కాఫీ చాలా బాబు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏమైనా కావాలా? 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా పంపించండి, బాడీకి ప్రోటీన్ పడి చాలా రోజులైంది. చెప్పు తీసుకొని కొడతా ఎదవల్లారా. 3 నెలల నుంచి రెంట్ పే చేయకుండా మళ్ళీ మీకు కాఫీలు బాయిల్డ్ ఎగ్స్ కావాలా? రేయ్ మీకు 1 hour టైం ఇస్తున్నా, ఈ లోపు మీరు రూమ్ ఖాళీ చేయలేదో లగేజ్ మొత్తం బయటేసి తగలబెట్టేస్తా. ఏంటి కామ్గా ఉంటారు, రెచ్చిపోతున్నారు? అసలు మేమెవరో తెలుసా? మా వెనకాల ఎవరున్నారు తెలుసా? సిటీ కమిషనర్ తెలుసా? డీజీపీ తెలుసా? తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు? అదే జనరల్ నాలెడ్జ్ ఉందో లేదా అని అడిగాలి. గంట టైం ఇచ్చారుగా, 6 గంటలో ఖాళీ చేస్తా. మీకేమైనా ప్రాబ్లమా? సడన్ గా రూమ్ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తాం రా? సాయిగా లోకల్ రా ఇక్కడ, నువ్వు పదా నేను చూసుకుంటా. అంకుల్ మా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసేయండి, మేము రూమ్ ఖాళీ చేసేసాం. అడ్వాన్స్ డబ్బులా? ఇంకేడ అడ్వాన్స్ డబ్బులు? 3 నెలల ముందే మీ సాయిగాడు ఎగ్జామ్ ఫీజు కట్టాలని ఏడ్చి మరీ తీసుకెళ్ళాడు ఎదవా. అంటే మనం గోవా ట్రిప్ వెళ్తున్నాగా, అక్కడ డబ్బు తక్కువ వస్తాయని తీసుకున్నా. ఛీ దొంగ నా కొడుకులారా, ఎలాండ్రా అక్కడి నుంచే. ఇంకోసారి ఈ ఏరియాలో ఎక్కడ కనిపించినా కాళ్ళు విరగొడతా. ఎలాండే? అంకుల్ తీసుకోండి. అంకుల్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకున్న హెల్త్ ప్రాబ్లం సెట్ అవుతుంది. నేనెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలరా? మీకు కుక్క గరిచి పిచ్చి పెట్టినట్టుంది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బాగా ట్రీట్మెంట్ చేస్తాడు. డేయ్ ఏం మాట్లాడుతున్నావురా? చంపేస్తా నిన్ను. సారీ అంకుల్ సారీ. మీతో పాటు కుక్కను కూడా తీసుకెళ్ళండి, మిమ్మల్ని గడిచినందుకు దానికి కూడా పిచ్చ పట్టింటుంది. ఈ పిచ్చ చచ్చర్రా ఈరోజు నా చేతుల్లో. రే రాహుల్, దౌడ్ నీ అబ్బా పరిగెత్తరా. నీ అబ్బా, నీ వల్ల ఉన్న రూమ్ కూడా పీకింది. ఇప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. రే మామా టిఫిన్ రా, ఫీలింగ్ హంగ్రీ రా. దీనమ్మ జీవితం, పదా తించావు. అబ్బా రే రాహుల్ పదరా, మొత్తం తిరిగి మంచి ఇల్లు పట్టేద్దాం. నిన్ను చూస్తే మనకెవడరా రూమ్ ఇచ్చేది? ఈ రోజు మనకి ఫుట్పాతే కది. చే ఏదవా, ఎప్పుడు ఏడు మొహం వేసుకొని ఉంటావు. కదా ఈవినింగ్ కల్లా మంచి ఇల్లు సెట్ చేస్తా నీకు. ఏ మామా టూలెట్ బోర్డ్ రా, ఉండు ఫోన్ చేస్తా. హలో సార్, టూలెట్ బోర్డు పెట్టారు ఇక్కడ. ఏంటి బ్యాచిలర్స్కి ఇవ్వరా? బ్యాచిలర్స్కి ఇవ్వరంట మామ.
టూలెట్ ఫర్ ఫ్యామిలీయా? చిచ్చే, తిని అమ్మ జీవితం. పెళ్లి చేసుకున్నా బాగుండు, ఈ రూమ్ కష్టాలు ఉండేటివి కాదు. చిచ్చే. అమ్మా, ఇదేంద్రా బాబు, ఎక్కడ టూలెట్స్ లేవు. టూలెట్స్ ఫర్ ఫ్యామిలీ అండ్ బ్యాచిలర్సా? రే రాహుల్, దొరికిందిరా. బ్యాచిలర్స్ కంట ఫోన్ చేస్తా. హలో సార్, ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టారు బ్యాచిలర్స్ కానీ. ఏంటి, ఇల్లు చూపించినందుకు 1000ఆ? 50% షేరా? నీ అబ్బా, నువ్వు ఏజెంట్ వారా? ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? చిచే, ఫోన్ పెట్టా. ఏజెంట్ అంట మామ, వీళ్ళకి ఏం పని లేదు, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు వేస్తారు. ఛా మామ, టూలెట్ బోర్డురా. సార్, టూలెట్ బోర్డు పెట్టారు. అవును, ఏంటి బోర్డు కావాలా? బోర్డు కాదు సార్, రూము రెంట్కి కావాలి. ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్స్ సార్. స్టూడెంట్సా? చూస్తే అలా అనిపించట్లేదే. రే రాహుల్, నేను చెప్పా కదరా, మనం స్టూడెంట్స్లా కాదు ప్రొఫెషనల్ ఎంప్లాయీస్లా ఉంటామని. అలా కూడా అనిపించట్లేదే. అడుక్కునే వాళ్ళ దగ్గరే అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నారు. అయ్యో కాదు సార్, మేము నిజంగానే స్టూడెంట్స్మే. మీరు ఇక్కడ ఉండాలంటే కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఏంటి సార్ అవి? మీ ఇద్దరివి ఆధార్ కార్డులు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్, మీ పైన ఏ కేసులు లేవని ఒక పోలీస్ సర్టిఫికేట్, మీకు ఏ రోగాలు లేవని హెల్త్ సర్టిఫికేట్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్లు. మీరు ఇక్కడ ఉండాలంటే ఇద్దరు షూరిటీ సైన్ పెట్టాలి. ఇవన్నీ తీసుకొస్తే నేను ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసి 1 week తర్వాత మీకు ఇల్లు ఇస్తా. రే, నువ్వు రెంట్కి రూమ్ ఇస్తున్నావా, ఫారెన్ పోయేదానికి వీసాలు ఇస్తున్నావా? నీ అయ్యా, ఇల్లు రెంట్ కన్నా ఇవ్వు, లేదా బయట బోర్డు అన్నా మార్చు. నెక్స్ట్ టైం నేను ఇటు వచ్చినప్పుడు బోర్డు కనుక నాకు కనపడింది అనుకో, బోర్డు తీసి నెత్తికేసి కొడతా. చే, ఎందుకు కొడతారో తెలియదు. సర్టిఫికెట్స్ కావాలంట, సర్టిఫికెట్స్. అదరా. అమ్మా, టూలెట్ బోర్డురా. అమ్మా, ఇది దొరికినా బాగుండు. మాకు సబ్బులు సంపులు ఏమొద్దమ్మా, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో సార్, మేము రూమ్ కోసం వచ్చాం, బయట టూలెట్ బోర్డు పెట్టారు కదా. బ్యాచిలర్సా? అవును సార్. ఇక్కడ బ్యాచిలర్స్ ఉండాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సరే సార్, ఏంటా రూల్స్? మంత్ ఫస్ట్ కి రూమ్ రెంట్ పే చేయాలి, రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలి, మార్నింగ్ 7 to 7:30 వాటర్ వస్తాయి, అవి మాత్రమే వాడుకోవాలి, ఎక్స్ట్రా వాటర్ అడగకూడదు. డే టైంలో లైట్స్ యూజ్ చేయకూడదు, అమ్మాయిలు ఎవరిని తీసుకురాకూడదు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. రాత్రి 10 తర్వాత లైట్స్ ఆఫ్ చేసేయాలి. మిమ్మల్ని చూస్తుంటే మందు బాగా తాగేలా అనిపిస్తున్నారు, మీరు అంతైనా తాగండి. మీరు తాగే దాంట్లో నాకు ఆఫ్ ఇవ్వాలి. మేము తెచ్చుకునేది ఆఫ్ నీకు ఇచ్చేస్తాం, మాకేమిటది బొక్క. మందు హాఫ్ చాలా, స్టఫ్ కూడా ఏమైనా స్పెషల్ కావాలా? అయ్యో వద్దమ్మా, నేను డైట్ లో ఉన్నాను, ఓన్లీ బాయిల్డ్ పల్లి చాలు. అబ్బో, ఈ రూల్స్ అన్ని మీరు ఫాలో అయితే మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఎవరు, నువ్వా? ఉండరా, మాకు ఓకే సార్, ఇవన్నీ సింపుల్, ఈజీగా ఫాలో అవ్వచ్చు. సరే సరే, అయితే 2 months అడ్వాన్స్ ఇచ్చి జాయిన్ అయిపోండి. సార్, మా దగ్గర డబ్బులు లేవు, ఈరోజు బ్యాంక్ కూడా హాలిడే, మండే బ్యాంక్ ఓపెన్ చేయగానే మీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. అయితే ఫోన్ పే జీపే చేయండి. అంటే ఈ మధ్యన సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయని యాప్స్ డిలీట్ చేసేసాం సార్. సరే సరే, మండే కంపల్సరీ ఇవ్వాలి. పక్కా సార్, ఇచ్చేస్తాం, మీ మీద ఒట్టు. అదే, ఈ కష్టాలే వద్దు, రూమ్ క్లీన్ చేసుకొని లగేజ్ షిఫ్ట్ చేసుకోండి. ఏంటి, రూమ్ మేము క్లీన్ చేసుకోవాలా? మీరు క్లీన్ చేసి ఇవ్వాలిగా. ఏంటి నోరు లేస్తుంది? బ్యాచిలర్స్ కూడా రూమ్ క్లీన్ చేసి ఇవ్వాలా? వెళ్ళండి వెళ్ళండి, ఇల్లు లేదేం లేదు, వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ సార్, మేమే క్లీన్ చేసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండి. అది బ్యాచిలర్స్ అంటే ఇలా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పండగ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.